మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదేశాల మేరకు దామెర గ్రామ పంచాయతీలో అధికారులు పరిశీలన చేసి సమస్య పరిష్కారం కొరకు సర్వే నిర్వహించారు. దామెర గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచి నివాస గృహాల మధ్యన కంపు వాసన పరిమళిస్తుండడంతో గ్రామస్తులు సీజనల్ వ్యాధుల బారిన పడి అవస్థలు చెందుతున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆదేశాల మేరకు దామెర గ్రామ పంచాయతీలో అధికారులు పరిశీలన చేసి సమస్య పరిష్కారం కొరకు సర్వే నిర్వహించారు. దామెర గ్రామంలో మురుగు కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉండడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచి నివాస గృహాల మధ్యన కంపు వాసన పరిమళిస్తుండడంతో గ్రామస్తులు సీజనల్ వ్యాధుల బారిన పడి అవస్థలు ఎదుర్కొంటున్నారు. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారులతో కలిసి మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా దామెర గ్రామాన్ని సందర్శించి వీధులలో తిరుగుతూ సమస్యలను గుర్తించారు. గ్రామంలో డ్రైనేజీస్ వ్యవస్థ సక్రమంగా లేదని, మురుగునీరు నిల్వ ఉండకుండా పరిష్కారం చూపాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆయన సమస్యను పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో పరిశీలన చేసి గ్రామంలోని మురుగు కాలువల నుండి మురుగునీరు ఊరు బయటకు వెళ్లడానికి నూతన డ్రైనేజీ మార్గాన్ని నిర్మించాలని, అందుకు అనుగుణంగా సర్వే నిర్వహించి స్థలాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా ప్రజలు సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తున్నందుకు అధికారులకు సమస్యకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పనులను గుర్తించేలా చూసినందుకు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, ఎంపీఓ ఝాన్సీ, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తల్లజు నరసింహాచారి, కడారి పెద్దులు, గ్రామ ప్రజలు నక్క శ్రీనివాసులు, పూదరి యాదయ్య, దామెర శంకరయ్య, గణేష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు పెట్టేస్తే మీరు మార్కింగ్ మనకు కావాల్సిన దాకా పెడతాను. నేను మార్కింగ్ పెట్టుకోండి, స్ట్రీమ్ పోయేదాకా నేను పెడతాను. ఈ స్ట్రీమ్ పోయేదాకా నేను పెడతాను. తర్వాత ఆడొక్క రాయేసి ప్రాబ్లమ్స్ రోడ్ సెంటర్ చేసి 16:30 పెట్టేస్తే దాన్ని బట్టి వాళ్ళు విలేజ్ వాళ్ళు అబ్బాయిని పంపిస్తాం సార్, లక్ష్మణ్ పంపిస్తాం, టేప్ చేస్తున్నాం. అటు నుంచి పెట్టుకోద్దాం సార్. మన పెట్టుకోండి. లేదంటే మీకు ఎక్కడ దాకా అవసరం ఉందో అక్కడ నుంచి పెట్టుకుంటే ఇట్లా వచ్చేసి అయిపోతుంది. అక్కడ స్ట్రైట్ లైన్ మీద సీన్ చేయాలన్నా ఏం చేయాలనేది ఆలోచిస్తారు. ఇక్కడ మోరి ఉంది, రోడ్ పోతుందా లేదా? రైట్ ఆడ పెట్టేసి చెట్టే బార్డర్ అమ్మానంగా బార్డర్ అది చెట్టే బార్డర్ దాని మీద. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గ్రామంలో మురుగునీరు నిలవకుండా చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో గ్రామస్తులు వారి సంతోషాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు, ఎమ్మెల్యే గారికి ఏ విధంగా చెప్తున్నారో వారి మాటలు తెలుసుకున్నాం. అన్నగారు నమస్కారం. నమస్తే. మీ పేరేం పేరన్నా? నరసింహాచారి. అన్నగారు, ఇప్పుడు ఇక్కడ గ్రామంలో మురుగునీరు నిలుస్తుందని ఎమ్మెల్యే గారికి చెప్పడంతో వెంటనే అధికారులు ఆదేశించి సమస్య పరిష్కరించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది. ఎమ్మెల్యే గారు మార్నింగ్ వాకింగ్కు మా దామెర విలేజ్ చాలా హీనంగా ఉందని చెప్పడం జరిగింది. సార్ వచ్చి చూసి మాకు మొత్తం ఈ రోడ్డు బయటకు వెళ్ళనీకే, వాటర్ బయటకి వెళ్ళనీకే చూపించిండు. దాని తర్వాత మా ఊరికి చాలా మంచి పని చేస్తుండు. కాబట్టి ఎమ్మెల్యేకు 10,000 కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు మరొకరు ఉన్నారు ఇక్కడ, వారితో కూడా తెలుసుకున్నాము. అన్నగారు, మీ పేరు ఏం పేరు? కడారి పెద్దులు. అన్న, చెప్పండి, ఇప్పుడు మీ ఊర్లో ఈ సమస్య డ్రైనేజ్ సమస్య తొలగిస్తున్నందుకు
ఏ విధంగా అనిపిస్తుంది? ముందుగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఊరు చాలా వెనకబడి ఉంది మా ఊరు, అందుకని సార్ ఒకసారి మా ఊరు పర్యటించాలి సార్, మీరు మార్నింగ్ వాక్లో రావాలి సార్ అని మేము చెప్పడంతో 4 సార్లు పోయి చెప్తే సరే అని వచ్చి ఊరు చూసిండి. చాలా ఊరు చాలా ఘోరంగా ఉంది, చాలా వెనకబడిపోయింది. నేను ఇన్ని రోజులు ఇలా ఉందని అనుకోలేదు. సరే మీకు సహకరించి మీకు ఏం కావాలో నేను ఆ పనులు చేపిస్తానని ఊరు మొత్తం తిరిగిండు. మోరీలు చూసిండు, బాగాలేదు అసలు మోరీలు. దీనికి ఇంతకుముందు ఒక పాత బావి ఉండే, ఊళ్ళో మురికి నీరు పోవడానికి ఆ బావి ఉండే, ఆ బావిలోకి పోయేది. ఆ బావిలోకి పోయే నీరు వాళ్ళు భూమి పట్టా భూమి కాబట్టి వాళ్ళు బావి పుట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి ఊళ్ళో మురికి కాలువలో. దాని గుణంగా సార్కు చెప్తే ఇట్లా పెద్దపురం కొలిమర నష్క బాట ఉంది, బాట 33 ఫీట్ల రోడ్డు ఉంది. ఆ రోడ్డుకు అనుసరించి అటు సైడ్ అన్నా కానీ సైడ్ కాలువ చేసి అక్కడ వేరే వాగు పోయే కాడికి తీసుకుపోయి చేస్తామని మన ఎంపీడీఓ గారే, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ గారు వచ్చారు, చూసిరు. సర్వేయర్ తోటి మన బౌండరీస్ వేసుకునేదైతే ఇక పనులు త్వరలోనే చేపడతామని చెప్పారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనము దామెర గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు ఉన్నారు. ఇటీవల మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు దామెర గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ గ్రామస్తులంతా మురుగునీరు గ్రామంలో నిల్వ ఉంటుంది, అది బయటికి వెళ్ళడానికి అనుకూలంగా మాకు కొద్దిగా దీన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి వాళ్ళు వారి దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులు ఆదేశించి దానికి తక్షణ పరిష్కారం చూపాలని చెప్పడంతో ఈరోజు సర్వేయర్ గారితో యుక్తంగా ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చి ల్యాండ్ సర్వే చేయడం జరిగింది. వారు ఏమేమి చేశారో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇక్కడ ఈ గ్రామంలో ఏం చేశారు, అసలు ఈ సర్వే మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి పర్యటన సందర్భంగా గ్రామంలో మొత్తం మురికి నీళ్ళు గ్రామంలో నిల్వ ఉంటుంది. ఈ గతంలో కనుక ఇక్కడ ఒక పెద్ద బావి ఉండే, ఆ నీళ్ళంతా వచ్చి బావిలో స్టోరేజ్ అయ్యి ఇక్కడ స్టాక్ నిల్వ ఉండకపోయేది. ఆ బావిని కూడిపడం వలన అక్కడ గ్రామంలోనే నిల్వ ఉండడం వల్ల ఇది మనం లాస్ట్కు చివరి అంటే లో లెవెల్ ఏరియాకు ఈ మోరీని తరలించాలి, నీళ్ళు నిల్వ ఉండకుండా చూడాలి, సర్వే చేసి అటువంటి పనులను పూర్తి చేయండి అని గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించారు. వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎంపీడీఓ గారు ఇవాళ సర్వేయర్ గారితో యుక్తంగా వచ్చినాము. ఇటు సైడు మనం ఈ స్టాక్ ఉన్నటువంటి నీళ్ళని మరల్చాలని సర్వేను పూర్తి చేసినాము. సో ఇది సర్వే చేసి మేము హద్దులాడలను కూడా నిర్ణయించడం జరిగింది. అతి త్వరలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి లైన్ మార్కింగ్ చేయించి అటు పనులను ఎమ్మెల్యే గారి సహకారంతో మేము మోరి నీళ్ళు అంటే మురుగు నీళ్ళు స్టాక్ ఉండకుండా బయటికి పంపే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో మురుగునీరు నిల్వ ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి చెప్పడంతో ప్రజలంతా ఎంపీడీఓ గారిని వెంటనే ఆదేశించడం జరిగింది, మురుగు కాలువలని సాఫ్ చేయాలని. ఇప్పుడు ఈ కాలువ తీయడం వల్ల మురుగు కాలువల సమస్య తొలుగుతుంది అనుకుంటారా సార్? ఎమ్మెల్యే గారు గత నెల 28వ తారీఖు నాడు దామెర గ్రామంలో మార్నింగ్ వాకింగ్లో భాగంగా గ్రామంలోని అన్ని వాడలు సందర్శించారు. ప్రతి వాడలో కూడా మురుగునీరు స్టోర్ కావటము అది చూసి అధికారులందరినీ పిలిచి ఇమీడియట్గా ఈ యొక్క మురికి నీరు అంతా బయటికి వెళ్ళిపోయే విధంగా మీరు ప్లాన్ చేయవలసిందిగా ఆదేశించినందున అందులో భాగంగా స్థానిక తహసీల్దార్ గారు, మండల పంచాయతీ అధికారి గారు మరియు మండల సర్వేయర్ గారితో ఈరోజు గ్రామం మొత్తం సందర్శించడం జరిగింది. మేజర్గా గతంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ను ఊరు కొసకొచ్చి అక్కడ ఎలాంటి బయటికి ఎగ్జాస్ట్ లేకపోవడంతో అక్కడ స్టాగ్నేషన్ అవుతుంది. దాని గురించి మేము గ్రామస్తులందరి సహకారంతో దామెర నుంచి పెద్దాపురం పోతున్నటువంటి రోడ్డు ఎంత ఉంది సర్వే ప్రకారం అనేది ఈరోజు పరిశీలించడం జరిగింది. అది 33 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఈ 33 ఫీట్ల రోడ్లో కొంతమంది అటు ఇటు ఎంక్రోచ్ కావటం వలన ఆ యొక్క స్థలాన్ని సరిహద్దు ఈరోజు బార్డర్ పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్లో ఉన్నటువంటి అంత వాటర్ కూడా ఈ దారి గుండా కింద ఉన్నటువంటి శేషలేటి వాగుకు తీసుకుపోయే విధంగా ఒక ప్లాన్ తయారు చేసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి నిధులకు అదేవిధంగా మంజూరికి అనుగుణంగా డ్రైన్లన్నీ కూడా ఈ యొక్క మెయిన్ డ్రైన్ ద్వారా శేషకుంటకు పంపించే విధంగా మేము ప్లాన్ తయారు చేసి ఈరోజు ఒక బార్డర్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్ అంతా కూడా గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీరు కోరుకున్నట్టుగానే ప్రజల యొక్క సౌకర్యార్థము ఈ పనులు త్వరితగతిన పూర్తి కావాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.